హాయ్ మిత్రులారా, ఈరోజు మనం ఓ అద్భుతమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. అది సముద్రం నడుమ ప్రకృతి తన చేతితో శిల్పంలా తయారు చేసిన ప్రదేశం. అదే హవాయి ద్వీప సమూహం. హవాయి అంటే ఒకే ఒక్క ద్వీపం కాదు. ఇది 137 చిన్న చిన్న ద్వీపాలతో కలిసిన ఒక ద్వీప సమూహం. అమెరికా దేశానికి ఇది 50వ రాష్ట్రం. అమెరికా ఖండానికి కాకుండా పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఇది ఉంది. ఇక్కడి ప్రధాన ద్వీపాలు ఏంటంటే హవాయి, మౌయి, ఓహు, కౌయి మరియు మరికొన్ని చిన్న ద్వీపాలు. హవాయి ద్వీపాలు అన్నీ ఇవి సముద్రపు అడుగున ఉన్న అగ్నిపర్వతాలు పేలడం వలన ఏర్పడ్డవి. పలుచగా ఉన్న భూ పైభాగం క్రింద భూమి లోపల ఉండే వేడి పదార్థం లావా పైకి వచ్చింది. ఇలా కొన్ని లక్షల సంవత్సరాల పాటు లావా పొంగుతూ విస్తరిస్తూ గడ్డకట్టి చివరకు ద్వీపాలు తయారయ్యాయి. ఇలాంటి అగ్నిపర్వతాల్లో ముఖ్యమైనవి: మొదటిది మౌనా లోవా, ప్రపంచంలోనే అత్యంత విశాలమైన క్రియాశీల అగ్నిపర్వతం. ఇది ఇంకా జీవించి ఉంది, అంటే అప్పుడప్పుడు లావా పొంగుతుంది. రెండవది మౌనా కియా, ఇది భూమిపై కనిపించే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఇప్పుడు నిశ్చల స్థితిలో ఉన్నది. మూడవది కిలోవే, ఇది హవాయిలో అత్యంత క్రియాశీలంగా ఉన్న అగ్నిపర్వతం. ఇది చాలాసార్లు పేలింది. 2018లో ఒక పెద్ద పేలుడు జరిగింది. ఈ అగ్నిపర్వతాలు భయంకరంగా అనిపించవచ్చు, కానీ ఇవే హవాయిని సృష్టించాయి. ఇక్కడ కోరల్ రీఫ్స్ ఉన్నాయి. ఇవి సముద్రపు పూల తోటలు లాంటివి. ఇవి లక్షలాది చిన్న జీవులకు నివాసాలు. అదే కాదు, ఇవి సముద్రపు అలల నుండి తీరాలను కాపాడతాయి. కానీ ఈ అందమైన కోరల్ రీఫ్స్ ఇప్పుడు బహుదా ప్రమాదంలో ఉన్నాయి. భూమి వేడి పెరగడం, సముద్ర జలాల్లో కలుషితం, చేపల వేట ఇవన్నీ రీఫ్స్కు హాని చేస్తున్నాయి. కొన్నిసార్లు కోరల్స్ రంగు కోల్పోతూ బ్లీచింగ్ అనే పరిస్థితికి లోనవుతాయి. హవాయి ప్రజలు తమ సంస్కృతిని ఎంతో ప్రేమిస్తారు. వారు హులా నాట్యం చేస్తారు. లే అనే పూలహారాలతో అతిథులకు స్వాగతం చెప్తారు. వారి భాష, పాటలు, నాట్యాలు అన్నీ ప్రకృతిని కీర్తిస్తాయి. హవాయి ద్వీపం అది కేవలం పర్యాటక స్థలం కాదు. అది ప్రకృతిని, సంస్కృతిని, జీవ వైవిధ్యాన్ని కలిపిన ఓ జీవించి ఉన్న జ్ఞాపకం. మనమందరం దీన్ని గౌరవించాలి, రక్షించాలి.